హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్ డిజైన్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ చూపిస్తున్నానండి. మనము చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. థ్రెడ్ ర్యాపింగ్ కూడా నేను చూపిస్తున్నాను. 2/6 సైజు 2 కట్ బ్యాంగిల్ ఒక 2 తీసుకున్నాను. తర్వాత 4 కట్ బ్యాంగిల్స్ కూడా ఒక 4 తీసుకున్నాను. ఈ విధంగా 2 కట్ బ్యాంగిల్కు మనము 45 స్టాండర్డ్స్ తీసుకునేసి కొద్దిగా ఫెవికల్ని తీసుకొని బ్యాంగిల్కు స్టిక్ చేసుకోవాలండి. ఇలాగా మనము ఫెవికల్ అనేది అప్లై చేసినాక థ్రెడ్ అనేది స్టిక్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అనేది మనము పక్కకు పెట్టేసేయాలి. 5 నిమిషాల తర్వాత బాగా ఆరిపోయి ఉంటుంది. ఆరిపోయిన తర్వాత మనము థ్రెడ్ అనేది పలచగా చేసుకుంటూ మనము ఈ విధంగా ర్యాపింగ్ చేసుకోవాలి. ర్యాపింగ్ చేసుకున్నప్పుడంతా కూడా అంటే మనం చుట్టుకున్నప్పుడంతా గట్టిగా పట్టుకోవాలండి థ్రెడ్ను. ఎందుకంటే అది లూజుగా వచ్చేస్తుంది. అలా కాకుండా మనము ఇలాగా థ్రెడ్ అనేది రౌండ్గా చుట్టిన తర్వాత దాన్ని మనము ఫింగర్స్తో గట్టిగా పట్టుకునేసి మనం ఈ విధంగా టైట్గా చుట్టుకోవాలి. చుట్టిన తర్వాత మనం స్టార్టింగ్లో మనము ఫెవికల్తో స్టిక్ చేసుకున్నాం చూడండి, అక్కడికి మనము చివరిలో వస్తుంది. తర్వాత ఫెవికల్ అనేది ఈ సిల్క్ థ్రెడ్కి అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకోవాలి. బ్యాంగిల్కు స్టిక్ చేసుకునేసి ఇదే విధంగా 2 బ్యాంగిల్స్ కూడా నేను స్టిక్ చేసుకున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్రెడ్ ర్యాపింగ్ మీకు ఇంకా ఈజీగా అర్థం కాలేదు అనేట్లయితే నేను ఇంకా ఈజీగా కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్న తర్వాత 2 బ్యాంగిల్స్కు మనము డిజైన్ చేసుకున్నాము. చాలా సింపుల్ డిజైన్ అండి. దీనికి నేను కుందన్స్, ఐ షేప్ కుందన్స్, తర్వాత స్క్వేర్ షేప్ కుందన్స్, హాఫ్ మూన్ కుందన్స్ తీసుకున్నానండి. 3 టైప్స్ ఇలాగా తీసుకున్న తర్వాత వాటికి సింపుల్ డిజైనే మనము ఫెవికల్ అనేది తీసుకునేసి తర్వాత గ్లూ స్టిక్ కూడా మనము తీసుకోవాలండి. ఎందుకంటే కుందన్స్ మనం స్టిక్ చేసుకోవాలి కనుక ఇలాగా ఫెవికల్ అనేది బ్యాంగిల్ పైన అప్లై చేసుకుంటూ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం అప్లై చేసుకుంటూ మొదట ఐ షేప్ కుందన్ అనేది మిడిల్లో పెట్టుకునేసి సైడ్లలో హాఫ్ మూన్ కుందన్ అనేది స్టిక్ చేసుకోవాలి. కింది వైపున కూడా హాఫ్ మూన్ అనేది ఫ్లవర్ షేప్లో పెట్టుకోవాలి, లోటస్ ఫ్లవర్ లాగా. ఇలాగా పెట్టుకున్న తర్వాత మనము స్క్వేర్ షేప్ కుందను, హాఫ్ మూన్ కుందన్స్ తర్వాత స్క్వేర్ షేప్ కుందను పెట్టుకోవాలి. దాన్ని డైమండ్ షేప్లో పెట్టుకోవాలండి. ఇదే విధంగా కంటిన్యూగా బ్యాంగిల్ మొత్తం కూడా కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఇలాగా 2 బ్యాంగిల్స్ కూడా మనం స్టిక్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ఇంట్లోనే మనము చేసుకోవచ్చు. థ్రెడ్ ర్యాపింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తే మనము బ్యాంగిల్కు ఎన్ని డిజైన్స్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా 2 కట్ బ్యాంగిల్కు సింపుల్ డిజైన్ అండి. వీటికి కొద్దిగా గ్యాప్ అనేది సైడ్లలో ఉంది కనుక నేను డైమండ్ షేప్ లాగా పెట్టాను. స్క్వేర్ షేప్వి కనుక అక్కడ సైడ్లలో 3mm వైట్ కుందన్స్ కానీ లేదా గ్రీన్ కుందన్స్ కానీ పెట్టుకోవచ్చు. నేను గ్రీన్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్నాను సైడ్లలో. వాటిని మనము ఈ విధంగా మనము కంటిన్యూగా చేసేసి 2 బ్యాంగిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 కట్ బ్యాంగిల్స్ కూడా థ్రెడ్ ర్యాపింగ్ ఆల్రెడీ నేను చేశాను. ఎందుకంటే మీకు ఇక్కడ చూపించాను కనుక 4 కట్ బ్యాంగిల్కు థ్రెడ్ ర్యాపింగ్ చూపించలేదు. తర్వాత వాటికి కూడా నేను ఈ విధంగా కుందన్స్ అనేది డ్రాప్ షేప్ కుందన్స్ సేమ్ కలరే తీసుకునేసి బ్యాంగిల్కు స్టిక్ చేశానండి. మనము ఈ సింపుల్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని ఏ విధంగా మనము హ్యాండ్స్కి అనేది వేసుకోవచ్చో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హ్యాండ్స్ ఎలా ఉన్నాయో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.